1999లో తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాడు, ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కాంగ్రెస్ తరపునే. ఫస్ట్లో ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఆ తర్వాత 2014లో ఆయన టీడీపీలో చేరాడు. టీడీపీలో చేరి 2014 నుంచి 19 వరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా ఆయన పనిచేశాడు. సో ఆయన అప్పటికి కొంత పదవి వచ్చిందని చెప్పచ్చు. ఆ తర్వాత 2019లో జనసేనలో చేరాడు. 2019లో జనసేనలో చేరి తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించాడు. ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి బాగా ఈయనకి ఏంటంటే బాగా మాట్లాడగలిగిన టాలెంట్ అవన్నీ ఉంది, సబ్జెక్ట్ మీద పట్టుంది, బాగా మాట్లాడగలడు, ఇష్యూస్ మీద ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి. అందుకని పవన్ కళ్యాణ్ ఆయనకి సీట్ ఇచ్చాడు. కానీ అప్పుడు 2019లో జగన్ వేవ్లో ఈయన కూడా ఓడిపోయాడు. ఓడిపోయినాక కూడా జనసేన తరపున కార్యకర్తగా గట్టిగా పనిచేస్తూ వచ్చాడు. మళ్ళీ 2024లో ఆ సీట్ని ఎన్డీఏ జనసేనకి అప్పగించింది, జనసేన ఈయనకి ఇచ్చింది. దాంట్లో ఆయన సమీప ప్రత్యర్థి కుట్టు సత్యనారాయణ వైసీపీ ఆయన మీద దాదాపు 62,492 ఓట్ల మంచి మెజార్టీతో గెలిచాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి 81 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆ నియోజకవర్గాల్లో అనేక రకాల పదవులు చూశాడు, ప్రజలతో అనుబంధం ఉంది. ఇంకోటి కూడా ఆయన మనకి క్యాంపెయిన్ అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను కానీ నా హామీలు నెరవేర్చలేకపోతే నేను రిజైన్ చేస్తానని కూడా అన్నాడు. సో ఇప్పుడు ఆయన కొన్ని హామీలు అయితే ఇచ్చున్నాడు డెవలప్మెంట్కి సంబంధించి, వాటికి దాన్ని నెరవేర్చాలంటే అధికారుల సహకారం కావాలి, ఈ ప్రభుత్వ సహకారం కావాలి. అది ఆయనకి దొరకట్లే. ఆయనకు అధికారులు ఈయన మాట వినట్లేదు, తెలుగుదేశం వాళ్ళ మాట వింటున్నారు. తర్వాత తెలుగుదేశం కేడర్ కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కానీ ఈయనకి సపోర్ట్ చేయట్లేదు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది ఆయనలో. దాంతో కొంత బెదిరింపులు కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈయన కూడా స్ట్రాంగ్ వాయిస్ ఉన్న వ్యక్తి. సో అవతల వాళ్ళు ఫిజికల్గా బెదిరిస్తున్నారు, నీ సంగతి తేలుస్తాను, నువ్వేమనుకుంటున్నావు, బై ఎలక్షన్ వస్తుంది మేము అనుకుంటే ఇక్కడ అని. బై ఎలక్షన్ అంటే అర్థమేమి, ఆయన చనిపోతేనే కదా బై ఎలక్షన్ రావాలి, లేదా రిజైన్ చేస్తే రావాలి. సో అందుకనే ఆయన దీన్ని ఓపెన్ చేసేద్దాము, లేకపోతే నాకేమన్నా థ్రెట్ ఉంటుందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అనేది చెప్తున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నాడని, పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేయబోతున్నాడని అంటున్నారు. ఆల్రెడీ అక్కడ ఈయనకి కొంత వివాదాస్పదమైన మనిషి అని కూడా పేరుంది. గతంలో కూడా ఈయన అల్లు అర్జున్ విషయంలో, అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు, మొత్తం నా మెగా ఫ్యాన్సే కదా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అల్లు అర్జున్కి నెగిటివ్గా కామెంట్ చేశాడు. తర్వాత వితిన్ జనసేనలో కూడా 2022లో నాదెండ్ల మనోహర్ మీద కూడా ఈయన ఓపెన్గానే కంప్లైంట్ ఇచ్చాడు. అధినాయకుడిని కలవడానికి ఇక్కడ గుళ్ళో పూజారిలాగా ఈయన అడ్డుపడుతున్నాడు, నేను పవన్ కళ్యాణ్ కలవలేకపోతున్నాను నాదెండ్ల మనోహర్ వల్లే అనేది కూడా ఆయన అప్పట్లో అన్నాడు. అట్లాగే ఆయన తనని సస్పెండ్ చేశారనే వార్తలు పుట్టిస్తున్నారు కొంతమంది జనసైనికులే. నేను జనసేనలో భీష్ముడు లాంటి వాడిని, నేను అనుకున్నప్పుడే నేను బయటకు వెళ్తా కానీ నన్ను ఎవరు బయటికి పంపించలేరు అనే మాట కూడా ఆయన వాడాడు. సో ఇలాగా జనసేనలో ఆయన కొంత విభేదాలు ఉన్నాయి, ఈ తెలుగుదేశం వాళ్ళతో కూడా విభేదాలు ఉన్నాయి. ఈ కాంటెక్స్లో ఆయన మాట్లాడినట్టే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలకి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కూడా కొంత కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఓపెన్గా వాళ్ళకి చెప్పచ్చు, చంద్రబాబుకు లేకపోతే క్యాబినెట్ మీటింగ్లో చెప్పడు. క్యాబినెట్ మీటింగ్లకేమో రెగ్యులర్గా హాజరుగాడు హెల్త్ ఇష్యూస్ వల్ల. కానీ బయట చెప్పడం, తిరుపతి విషయంలో కావచ్చు, లడ్డు కావచ్చు, తిరుపతి తొక్కిసలాట కావచ్చు, కాకినాడ పోర్టు కావచ్చు, తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు అనితని మాట్లాడడం కావచ్చు, ఇలా అనేక విషయాల్లో చంద్రబాబుని విరుకును పెట్టే విధంగా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడడం అనేది ఇబ్బంది. అన్నిటికంటే కూడా అక్కడ వాళ్ళ 10 years అయిపోయిన సందర్భంగా పార్టీ సమావేశంలో కూడా ఆయన ఏం మాట్లాడాడు, 40 ఏళ్ళు వయసున్న తెలుగుదేశాన్ని నిలబెట్టడంలో కూడా మన కృషి ఉంది, మనమే నిలబెట్టామన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మనం పడిపోయిన వాళ్ళు లేయడం, మనం లేయడమే కాకుండా 40 ఏళ్ళు ఉన్న పార్టీని కూడా నిలబెట్టామన్నాడు. ఇక్కడ చాలామంది నువ్వు కూడా నిలబెట్టడానికి తెలుగుదేశం 130 సీట్లు వచ్చాయి అనేది వీళ్ళ వైపు నుంచి వచ్చింది. సో అట్లాగే నాగబాబు కూడా అక్కడ గెలవడానికి పవన్ కళ్యాణ్ జనసేన కేడరే కారణం అన్నాడు తప్ప తెలుగుదేశం వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళ పేరు ఎత్తలేదు. అలాగా పవన్ కళ్యాణ్తోనూ పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి, నాగబాబుతో ఇబ్బందులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లోకల్గా
జనసేన నాయకుల్ని ఎక్కడికక్కడ కొట్టడం, ఆ మధ్య అయితే ఇంటికి కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న సందర్భాలు చూసాం మనం కూడా స్టోరీ చేసాం. సో ఈ విధంగా జనసేన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ దీన్ని ఓపెన్ చేశాడు. మరి ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేది చూడాలి మనం. పవన్ కళ్యాణ్ ఏమన్నా దీన్ని పరిష్కరిస్తాడా అనేది చూడాలి.